वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सर्वदा शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं शरणं योगिज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मी क्षीर समुद्रायतनयां श्रीरङ्गरामेश्वरीं दासीभूतं समस्तदेवतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मदकटाक्षलद्वैभवां ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बीं सरसिजां वन्दे मुकुन्दप्रियं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते आदित्याय च सोमाय मङ्गलाय च बुधगुरुशुक्राशनिभ्यश्च राहवे केतवे नमः मनोजवं मार्गतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठं वातात्मजं वानरयुधं నిర్వహించుకోబోతున్నటువంటి రాష్ట్ర మరియు జోనల్ నామినేటెడ్ పదవులు అలంకరించిన మరియు జిల్లాకి సలహాదారులుగా నియమించుకోబడినటువంటి వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని మచాతా శ్రీ వైశ్వ సంఘ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన బంధువర్గంలోకి అతిరత మహారాలందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ అందరికీ సాయంకాల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 2026-2029 సంవత్సరానికి 3 సంవత్సరాల కాలానికి గాను మన హన్మకొండ జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించబడినటువంటి తిరునగిరి రవికుమార్ అన్నయ్య గారికి, అలాగే రాష్ట్ర సలహా మండలికి ఎన్నుకోబడినటువంటి ఎస్పీ నరసింహస్వామి అంకుల్ గారికి, అలాగే జోనల్ ఉపాధ్యక్షులుగా పరాంశ వెంకటగిరి కృష్ణ గారు మరియు జోనల్ ఉపాధ్యక్షులుగా నేరేడు హస్తజ్యోతి గారు, అలాగే మన సంఘానికి సలహాదారులుగా నియమించినటువంటి అందరికీ సంఘ ఆధ్వర్యంలో ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలని వారికి కార్యక్రమం సన్మానకరం నిర్వహించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన చాతా శ్రీ వైష్ణవ సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు హరిపురం సునంద గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ వారికి వ్యాస మీదకి వచ్చి వారికి అలంకరించినటువంటి సీట్లో కూర్చోవలసిందిగా కోరుతూ వారికి సాదర ఆహ్వానం పలుకుతూ వారిని వేదిక మీదకి పిలుస్తున్నాం. అలాగే చాతా శ్రీ వైష్ణవ సంఘం హన్మకొండ జిల్లా గౌరవ అధ్యక్షులు గారు గోవింద లక్ష్మీ నరసయ్య గారు కూడా వేదిక మీదకి వచ్చి వారికి కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా కోరుచు వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. మరియు ఈ యొక్క సన్మాన మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ సభా కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా మన హన్మకొండ జిల్లా అధ్యక్షురాలని కోరుచు వారికి మైక్ అందజేయడం జరుగుతుంది. సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. గౌరవాధ్యక్షులు గోవింద లక్ష్మీనరసయ్య గారు, చాతా శ్రీ వైష్ణవ సంఘం హన్మకొండ జిల్లా ప్రియమైన కార్యవర్గం, రాష్ట్ర స్థాయి పదాధికారిగా ఎన్నికై మా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి తిరునగిరి రవికుమార్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు, రాష్ట్ర సలహా మండలి సభ్యులుగా, రాష్ట్ర భవన నిర్మాణ మండలి సభ్యులుగా, మన జిల్లా యొక్క సలహాదారులుగా అన్ని కార్యక్రమాలకు తన వంతు సహాయం ఇచ్చేటువంటి దాతగా ఉన్నటువంటి శ్రీ పెరుంబుదూరు నరసింహస్వామి గారు, మన జోనల్ స్థాయికి ఎంపిక కాబట్టినటువంటి వెంకట గిరిధరకృష్ణ గారు, అనాక్షం వెంకట గిరిధరకృష్ణ గారు, జోనల్ ఉపాధ్యక్షులు శ్రీమతి హరిత జ్యోతి గారు, జోనల్ మహిళా ఉపాధ్యక్షురాలు వీరికి సన్మానం చేసుకున్నాం. మన హన్మకొండ జిల్లా సలహాదారులందరికీ సన్మానం చేయాలనుకుంటున్నాం. వీళ్ళందరికీ
వందనాలు, సాయంకాలం వందనాలు. గత తరములో ఇంతకు ముందు గురువులో మీకు ఎన్నో పదవులను అధిరోహించి అధ్యక్షులుగా, ట్రెజరర్గా, కార్యవర్గ సభ్యులుగా ఎంతో సంఘ అభ్యున్నతి కోసం కృషి చేసిన సభ్యులు వీళ్ళు. వీరి అనుభవం మన కార్యవర్గానికి చాలా అవసరం. అనుభవము, వాళ్ళ మార్గనిర్దేశనం, సలహాలు, సూచనలు మాకు ఎల్లవేళలా అవసరం. ఈ సంఘంకు ఈ మాత్రం పేరు వచ్చింది, ఇంతకు ఉంది అంటే గత నాయకుల యొక్క కృషి ఫలితంగానే మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఇక్కడ మన ముందు కూర్చున్న వాళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నవారు స్వామి గారు, వారైతేనేమో వారి సతీమణి అరుంధతి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చేశారు. వాళ్ళ కుటుంబం అంతా సంఘ సేవ కోసం చేస్తున్నారు. ఇంకా సంఘ అధ్యక్షులుగా రవికుమార్ గారు, స్వామి గారు, లక్ష్మీనరసయ్య గారు, ప్రకాష్ గారు, వీళ్ళందరూ సేవ చేసిన వాళ్ళే. వీరి యొక్క వీరిని మనం గౌరవించుకోవడం ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాం. గౌరవం అంటే కేవలం శాల్వా కప్పి ఏదో వెంబడే ఇవ్వడం కాదు, వీరి సేవలను ఉపయోగించుకోవాలి. మాకు మార్గం చూపించే ఇప్పుడు కొత్త కమిటీని ఎన్నుకున్నాము. మేము 7 ఎలక్టెడ్ అయిన 7 సభ్యులమే కాకుండా 20 మందితోని నామినేటెడ్ పోస్టులను అందులో ఒక రోజంతా ఎక్సర్సైజ్ చేసి యంగ్స్టర్స్ని, మధ్య వయస్కు వాళ్ళని, పెద్దలైనటువంటి అనుభవం మేము అనుకొని నియమించుకోవడం జరిగింది. వాళ్ళందరి సహాయ సహకారాలతో మీ సహాయ సహకారాలతో రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి సలహాదారుల సహాయ సహకారాలతో మా కమిటీని ముందు నడిపియాలని మీరందరూ మీ సలహాలు మాకు అవసరాలను చెప్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. మొదటగా రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్షులుగా గత టర్మ్లో కూడా 3 సంవత్సరాలు పనిచేశారు. మీరు అందరికీ తలలో నాలుగులా ఉంటూ ఏమన్నా సమస్యలు వచ్చినా తను ముందున్నట్టు వస్తూ సంఘంకి ఏ అవసరం వచ్చినా గత 3 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మన జిల్లాకి, రాష్ట్రానికి మధ్య వారధిగా ఉంటూ ఏ సమస్యలు వచ్చినా ముందు ఉంటూ అన్ని కార్యక్రమాలను సజావుగా ఎట్లా నడపాలో చెప్తూ మాకు సలహాలు, సూచనలు, మార్గనిర్దేశనం చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ తిరునగరి రవికుమార్ గారిని ముందుగా సన్మానించుకున్నాను. గౌరవనీయులు డాక్టర్ హరిపురం సురేంద్ర గారికి, గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు లక్ష్మీనరసయ్య గారికి, ఉపాధ్యక్షులు గౌరవనీయులు పరాంకుశ ముని గారికి, గౌరవనీయులు ముదుగిరి నిర్మల గారికి, గౌరవనీయులు పరాంకుశం దయాకర్ గారికి, మనం గౌరవనీయులు పద్మాకర్ గారికి, అందరికీ ఒక ఆదర్శవంతంగా ఉంటాం. ఇంకొకటి, ప్రతి చిన్న ప్రోగ్రాం కూడా మీరు పత్రికలు వేయించుకోవాలనే బాధ్యత నాది. ఏదన్నా చేయండి, మీరు ఏ చిన్న ముక్క రాయండి, అది పత్రికలు వేస్తారు. అది అందరికి స్టేట్లు అందరూ తెలుస్తుంటారు. మీకు ఎన్నో ఆలోచనలే కానీ టైం తక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ కాబట్టి జయసంగా హన్మకొండ జిల్లా శాసన సర్వేశ్వర సంఘం అధ్యక్షులు శ్రీమతి సునంద గారు మరియు వారి కార్యవర్గం, తర్వాత సన్మాన గ్రహీతలు, రాష్ట్ర మరియు జిల్లా సన్మాన గ్రహీతలందరికీ నా యొక్క ప్రణామం.
ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జిల్లా అధ్యక్షుల గారు సునంద మేడం గారు నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ జిల్లాకు మొదటి మహిళా అధ్యక్షురాలు, అది నేను ఎప్పటి నుంచో ఆమెకు చెప్తూనే ఉన్నాను, మీరు ఉండండి, ఏం కావాలి ఉండండి, మేము ఉంటాం సపోర్ట్ అని చెప్పి. కానీ ఈసారికి నిలబడి నడిపించడం ఇక వాళ్ళ అది. అయితే నేను మాత్రం కొంచెం ఏజ్ ఎక్కువైపోయింది, ఇక ఊరికి రావటం అది ఏదైనా ఉంటే ఆర్థిక వైష్ణవ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి సునంద కే గారికి మరియు కార్యవర్గ సభ్యులకి, కార్యనిర్వాహక సభ్యులకి మరియు సలహాదారులకి మరియు ఈరోజు వచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరునగర్ రవికుమార్ గారికి, మరియు వేదిక ముందున్న మన అతిథులకు, బంధువులకు, మరియు శ్రేయోభిలాషులకు, సలహాదారులకు, ముఖ్య అతిథులకు, అడ్వకేట్స్కు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను మీకు ఎప్పటి నుండో పరిచయం. నేను ఈ సంఘంలో వచ్చింది 2009లో అనుకుంటా. అప్పుడు జగన్ అంకుల్ వాళ్ళు, మన నరసింహరావు అంకుల్ వాళ్ళు ప్రెసిడెంట్గా చేస్తున్నారు. ఆ సమయంలో వరంగల్కి వచ్చినప్పుడు నాకు పరిచయం సంఘం. అప్పటి నుండి మీ అందరితో నాకు చాలా మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అందరూ నన్ను ఒక సోదరిమణిగా ఎంతగానో గౌరవిస్తున్నారు. ఇప్పటికీ కూడా నేను పదవిలో ఉన్నా లేకున్నా నాకు ఆ గౌరవం దక్కుతుందని నాకు అనుకుంటున్నాను. నిజం కూడా అది, ఎందుకంటే మీ యొక్క అభిమానం అంతగా ఉంది. మన సంఘానికి సంబంధించి ఈసారి మన సునందక్కయ్య గారు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా మన వరంగల్ జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా ఆనందదాయకం. మరియు అంతేకాకుండా సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు మరియు కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సంఘం గురించి చెప్పాలంటే ప్రతిసారి మనం అన్నీ అనుకుంటుంటాము, ఇది చేయాలి అది చేయాలి అనుకుంటాం, కానీ దాన్ని కార్యరూపంలో దార్చడానికి అందరి సహాయ సహకారాలు, ఒకరు పెద్ద ఒకరు చిన్న అని కాకుండా, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఒక్కొక్కరి ఆలోచన కొత్తగా ఎలక్ట్ అయిన మన వరంగల్ హన్మకొండ నియోజకవర్గము ప్రెసిడెంట్ గారు మరియు జనరల్ సెక్రటరీ మరియు అన్ని చేస్తూ సమాజంలో మంచిగా తీసుకురావడం, గుర్తింపు తెలుసుకోవడం ఇది ప్రధాన ఏ సంఘానికైనా, ముఖ్యంగా మైనార్టీలో ఉన్న మళ్ళా సంఘం. ఇప్పటివరకు కొన్ని ప్రోగ్రామ్స్ చేసినాము, ఇలానే ఇంకా కొన్ని మంచి ముఖ్యమైన ప్రోగ్రామ్స్ చేస్తారని నిర్ణయం చేస్తారని అందరితో పాటు నాకు కూడా సహకరిస్తామని ముందుంటామని మాట ఇస్తూ ఇంతతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. హన్మకొండ జిల్లా జాతీయ శివసేన సంఘ హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ మహిళా అధ్యక్షురాలు, తొలి మహిళా అధ్యక్షురాలు సునంద గారికి, దయాగర్ గారికి, కార్యదర్శి, కమిటీ మెంబర్స్ అండ్ ఆఫీస్ బోర్డర్స్కి, తర్వాత రాష్ట్ర బాధ్యులు, జోనల్ బాధ్యులు రవికుమార్ గారు, హరిదజ్యోతి గారు, రామకృష్ణ గారు, మిగతా అందరికీ నమస్కారం. మన సంఘం కొంచెం నడుస్తుంది, కానీ ఇంకా నడుస్తూ మనకు సంఘ భవనం గురించి మనం ప్రత్యేక శ్రద్ధతో ఈసారి సంఘ భవనం ఈ టర్మ్లో కంపల్సరీ కంప్లీట్ చేయాలని నా యొక్క ఉద్దేశం. దీనికి మనందరి సహకారం, రాష్ట్ర బాధ్యుల సహకారం కూడా కావాలని మా కోరిక.
హన్మకొండ జిల్లా మన అధ్యక్షురాలు శ్రీమతి హరిపురం సునంద గారికి మరియు కార్యదర్శి దయాకర్ గారికి మరియు అనిల్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మన కోశాధికారి పద్మాకర్ గారికి మరియు సాంప్రదాయ కార్యదర్శి వెంకటేశ్వర్ల గారికి, శ్రీ గారికి మరియు రాష్ట్ర